హాయ్ అండి అందరికి. మీ ఇంటి వైపు చికెన్ టిక్కలు కొంటామని ఎవరైనా వస్తారా? చిన్న కామెంట్లు అయితే చెప్పండి. మా ఇంటి ముందరికి అయితే చికెన్ టిక్కలు కొంటామని ఇద్దరు ఆడవాళ్ళు అయితే వచ్చిళ్ళు. ఇక ఆడయిడ పెట్టిన ఎంటికలన్నీ ముద్ద చేసి ఒక దగ్గరికి అయితే తీసుకొని అయితే వచ్చిన. ఎన్ని గిన్నెలు వస్తాయో చూద్దాము. ఈ మధ్యలో అయితే నేను చికెన్ టిక్కలతోటి చాలా గిన్నెలే తీసుకున్నా. అంతగానో ఉడతాను ఎంటికలు. మరే ఎంటికలు ఉడతానే అని బాధపడాలనో గిన్నెలు వస్తాయని సంబరపడాలనో అస్సలు అర్థమైతే లేదు. నేను ఇచ్చిన ఎంటికలు కావచ్చు బుడ్డ గిన్నె ఇస్తానన్నది. నేను కొంచెం పెద్ద గిన్నె కావాలని అడిగిన. దానికి ఇంకా 250 రూపాయలు ఎక్కువ ఇవ్వమని అడిగింది. వెనకట 4 గిన్నెలతోటే ఇల్లంతా తెల్లదీసేటోళ్ళట. ఇప్పుడు 40 గిన్నెలు ఉన్నా కూడా అసలు సరిపోవట్లేదు. చనిపోయిన వాళ్ళు జ్ఞాపకార్థంగా కూడా గిన్నెలే ఇస్తారు. చికెన్ టిక్కలకు కూడా గిన్నెలే ఇస్తారు. బొచ్చడి గిన్నెలు అవుతాయి ఇంట్లో మాత్రం. ఇదంతా బాగానే ఉంది కనుక ఫైనల్గా అసలు గిన్నె కొన్నావా లేదా అని అడుగుతారు కావచ్చు. నేనైతే గిన్నె అయితే తీసుకోలే. ఎందుకంటే నేను మాట్లాడిన గిన్నె నేను ఇచ్చే ఎంటికలకు ఆమె ఇంకా 250 రూపాయలు ఎక్కువ అన్నది. ఇక నేనైతే కుదరదనేసి నా ఎంటికలు నేనైతే తీసుకొచ్చిన. మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు అయితే గిన్నె అయితే తీసుకుంటా. వీడియో నచ్చిందా? ఒక లైక్ వేసి వెళ్ళండి.